మిత్రులందరికీ నమస్కారం. ఈ వారం రాయలసీమ పల్లె పదాలు 15వ భాగంలోకి చేరుకున్నాం. ఈరోజు మొదటి పదం ఈదులాడడం. ఈదులాడడం అంటే ఈత కొట్టడాన్ని రాయలసీమ ప్రాంతంలో ఈదలాడుతున్నారని చెప్పేసి అంటారు. వాళ్ళ ఆడుండే నడేట్లో ఉండేటటువంటి బాయికి పోయి ఈదలాడనే పోయినారంట్రా మల్లల్లో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈదలాడడం అంటే ఈత కొట్టడాన్ని ఈదలాడడం అని చెప్పేసి అంటారు. అట్లే తలలో ఉండేటువంటి చిన్న చిన్న తెల్లటి పెయిన్లను ఈపులు అంటారు. ఈపులన్నీ అంతే తెల్లగా చూడు, ఈపులన్నీ ఎట్లా పడినాయో, పెయిన్ల దువ్వానాన్ని తీసుకురాపో ఒకసారి అన్ని దువ్వుదాము, ఈపులన్నీ పడతాయి అని చెప్పేసి అంటారు. ఈపులన్నీ చూడు ఎట్లా పడినాయో అని చెప్పి. అంటే తెల్లటి చిన్న చిన్న పెయిన్లని ఈపులు అనేటటువంటి పదంతో ప్రయోగిస్తారు. అట్లే ఈమోర్ అనేది మరొక పదం. ఈమోర్ అంటే భార్య వైపు నుంచి బంధువుల వల్ల, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ చిన్నాన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా భర్త సంబంధించినటువంటి ఇంట్లో ఉండడం కానీ ఇట్లా చేసినప్పుడు ఈమోరు ఉంటుంది, వద్దు అని చెప్పేసి అంటారు. ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు, భార్య తరపున వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వాళ్ళు వచ్చి ఎవరన్నా ఈ ఇంట్లో ఉండడానికి వస్తే వద్దు వాళ్ళు ఈమోరు మన దగ్గర ఉండకూడదు, మన దాయాదులు కాదు కదా, ఈమోరు మంచిది కాదు, ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లా భార్య తరపున బంధువులు భర్త ఇంట్లోకి ఉండడాన్ని ఇట్లా వాళ్ళకు వరుసకి ఏమవుతారంటే ఈమోరు వాళ్ళు అని చెప్పేసి సంబోధిస్తారు అనమాట. ముఖ్యంగా చనిపోయినప్పుడు ఉండడం మంచిది కాదు, వాళ్ళు ఉండకూడదు ఈమోరుళ్ళు కదా, మనం కూడా వాళ్ళ శవాన్ని పట్టకూడదు, ఈమోరుళ్ళు మనం శవం పడితే మనకు మంచిది కాదు, మనం మోయకూడదు ఆ పాడిని అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని ఈమోరు అని ఈ పదాన్ని ప్రయోగిస్తారు. అట్లా ఈరుమాను, ఇందాక చెప్పినట్లుగా పెయిన్లు కానీ తలలో ఏదన్నా ఇవే వీపులు కానీ పెయిన్లు కానీ ఉంటే ఈరుమాన్ అనేది ఉండేది పూర్వకాలం. దాదాపు ఒక 3 పొడవుతోటి చెక్కతో తయారు చేస్తారు. మధ్యలో సందులు ఉంటాయి, పొడవుగా సందులు ఉంటాయి, సందులు కూడా చాలా పొడవుగా ఉంటాయి, ఇట్లా పొడవుగా సందులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇట్లా తీస్తే ఆ సందులలోంచి మొత్తం ఈ వెంట్రుకలన్నీ అట్లా వచ్చేస్తాయి. ఏదైనా పెయిన్లు అందుకుంటే ఆ ఈరుమానుకు పైపక్క అతుక్కొని వచ్చేస్తాయి. నూనె పట్టించి ఇట్లా అంటారు ఒక్కసారిగా. పొడవుగా చెక్కతో తయారు చేసినటువంటి దువ్వెనని ఈరుమాన్ అని చెప్పేసి అంటారు. ముఖ్యంగా పెయిన్లు, తలలో ఎక్కువ పెయిన్లు ఏమైనా ఉన్నప్పుడు ఈ ఈరుమాన్ తోటి దువ్వినప్పుడు పెయిన్లు పోతాయనేసి, పెయిన్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈరుమాన్ అనేటువంటి దువ్వెన్ని ఉపయోగిస్తారు. ఆ చెక్క దువ్వెన్నే ఈరుమాన్ అని అంటారు. ఇవి